ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర ఏందో తెలుసా? ఇంకేది మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నాగోబ జాతరనే. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు కేష్లాపూర్కు భక్త జనమంతా మస్తుగొస్తున్నారట. ఇక గంత పెద్ద జాతరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పోకుంటుంటదా? ఉత్తగా పోవుడే కాదుల్లో, ఏ తీర్ల పోయిందో చూస్తే పర్షానవుడు పక్కా. సుశీరా మంత్రి సీతక్క ఎట్లా మారిపోయిందో. ఎర్ర చీర, పచ్చ కండువ, ముక్కుకు ముక్కెర, చెవులకు కమ్మలు, మణికట్లకు మోచేతులకు కడాలు, మెడల పూసల దండలు, మొత్తం గిటప్పే మార్చింది నిన్న నాగోబ జాతర కాడికి వంగ. అక్క ఆదివాసీ బిడ్డనన్న సంగతి మనందరికీ ఎరుకున్నదే. అయితే ఎన్నడూ ఈ తీర్లా అవుపడలే ఇదివరకు. ఫస్ట్ టైం ఫుల్గా ఆదివాసీ బిడ్డ గెటప్లో అవుపడ్డది నిన్న. నాగోబాను దర్శనం చేసుకొని అక్కడ పెట్టిన ఆదివాసీ దర్బార్లో గిట్లా మాట్లాడుకొచ్చింది. जय शेषनारायण पड़ियार मेश्रम परिवार ना राम राम नेनु मा आदिवासी संस्कृति प्रकृति मंत इद्दके माव नेकी मत्त इंजे वेइचेक नाव राम राम जय नागोबा जय आदिवासी जय कोमरंबी. పుట్టింది ఆదివాసీ బిడ్డగానే అయినా భాషను మర్చిపోయినా అంటుంది. మరి వరంగల్లో ఒక ఆదివాసీ కుటుంబంలో పుట్టిన నేను నా యొక్క భాష కనుమరుగైపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోయ భాష ఉండేనట, కానీ ఇప్పుడు మొత్తం మర్చిపోయారట అందరూ. ఇక్కడ గోండు భాషను మాత్రం కాపాడుతున్నారట ఇక్కడోళ్ళు. మన ఆదివాసులు పంచభూతాలను పూజిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. మన ఆచారాలు సాంప్రదాయాలు మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి సంపద ఏదైనా ఉంది అంటే ఇవే. వీటిని కాపాడుకోవడం మూలంగానే మన జాతుల యొక్క ప్రత్యేకత ప్రపంచానికి తెలుస్తుంది. మనం ఎంత తోపులమైనా ఏ లెవెల్లో ఉన్నా మన భాషను మన కట్టుబొట్టును కాపాడుకోవాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వద్దు, నక్కను చూసి పులి వాత పెట్టుకున్నట్టు వద్దు. మనం మన లెక్కనే ఉందాం అన్నట్టు మాట్లాడుకొచ్చింది. ఇకటు జిల్లా అధికారులు లీడర్లంతా నాగోబా దర్శనం చేసుకొని ఏర్పాట్లు ఎట్టెట్టు నడుస్తున్నాయో అరుచుకొని పోయిర్రు అంతా. మొత్తానికైతే జోర్దారే నడుస్తుంది నాగోబా జాతర అయితే.